బాప్తిస్మం అన్నది ఏ నామమును తీసుకోవాలి, ఏ నామమును తీసుకోవాలనే ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, బైబిల్లో ఒక 2 రెఫరెన్సెస్ చూపిస్తాను మీకు. ఆ 2 రెఫరెన్స్ చూపిస్తే మీకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ముందుగా మొదటి వచనం చూద్దాం. మత్తయి సువార్త 28. మత్తయి సువార్త 28 19వ వచనం చూద్దాం ప్రియులారా. 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఈ మాట గమనించాలి మీరు. ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చచ్చు అంటున్నాడు ఆయన. అంతేనా? సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అంటున్నాడు యేసుప్రభు ఇక్కడ శిష్యులతో. ఏ నామములు ఇవ్వమన్నాడు ఇక్కడ? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం. నామములు కాదు, అక్కడ నామము అని ఉంది. ఇది యేసుప్రభు చెప్పిన మాట. యేసుప్రభు చెప్పినప్పుడు పేతురు గారు ఉన్నారా లేదా? అప్పుడు ఉన్నారు. పేతురు గారు కూడా ఉన్నారు అప్పుడు. ఈ పేతురు గారు అపోస్తలుల కార్యములలో పెంతెకొస్తు పండుగ దినాన ఒక మాట చెబుతున్నాడు వీరికి. చదువుకున్నదే ఇంతకుముందు, కానీ ఇప్పుడు వేరే పాయింట్ కొరకు వెళ్తున్నాం అక్కడికి. 37-38 వచనములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37-38. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమండి? ఎవరి నామంలో పొందమని పేతురు గారు చెప్పారు ఇక్కడ? యేసుక్రీస్తు నామంలో పొందమని చెప్పాడు. ఇంకొక వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 19. అపోస్తలుల కార్యములు 19. ఇక్కడ పౌలు గారి సందర్భం అండి, పేతురు గారిది కాదు, పౌలు గారిది. వచనం మాత్రం చూద్దాం. 4-5 వచనములు ప్లీజ్. 4-5 వచనములు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారుమనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మము పొందిరి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు గారి మాటల్లో కానీ, ఇక్కడ 19వ అధ్యాయంలో బాప్తిస్మం పొందిన వారు కానీ ఏ నామములు పొందారు? ఇక్కడ యేసు నామములు పొందారు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందారు. మత్తయి సువార్త 28లో సాక్షాత్తు యేసు ప్రభువే ఏ నామంలో తీసుకోమని చెప్పాడు చెప్పండి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం తీసుకోమని చెప్పాడు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే. మీకు వచ్చిన డౌట్ ఏంటో చెప్పండి. మీకేం డౌటే రాలేదా? డౌట్ రావాలి. అక్కడ యేసు ప్రభు ఏమో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో తీసుకోమని చెబితే, అపోస్తలుల కార్యముల్లో ఈ శిష్యులు మాత్రం ఎవరి నామంలో ఇచ్చారు? యేసు ప్రభు నామంలో ఇచ్చారు. యేసు నామంలో, లేదా యేసు నామమున, లేదా యేసుక్రీస్తు నామమున ఇచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పింది వీళ్ళు చేశారా చేయలేదా? చేశారా? ఎక్కడ చేశారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం ఇవ్వమని యేసు ప్రభు చెబితే వీళ్ళు వెళ్ళి యేసు నామమున మాత్రమే బాప్తిజం ఇచ్చారు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వలేదు. ఒక్క నిమిషం, అంటే ఇప్పుడు మిమ్మల్ని ఆలోచింపజేయడానికి నేను అడుగుతున్నాను, మీరు ఆలోచించాలి. ఏమండి? అంటే మనం త్వరపడి యేసుప్రభు చెబితే వీళ్ళు చేయలేదు, వీళ్ళు తప్పు చేశారు అన్నట్టుగా తీర్పు ఇవ్వడాలి, కానీ యేసుప్రభువే కరెక్ట్గా చెప్పలేదని ఆయన మీద మన నిందలు మోపడాలి, కానీ ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే వాక్యాన్ని ఎప్పుడు సున్నితంగా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచిద్దాం. నామము అనగానే విందాం జాగ్రత్తగా. చూసారా? ఈ శబ్దమే ఇంత భయంకరంగా ఉంటే పంచభూతములు మిక్కటమైన వెంట్రముతో లయమైపోతే భయంకరంగా ఉంటుంది పరిస్థితి. రైట్. ఈ విషయం మనకు అర్థం కావాలంటే మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో ఏ సందర్భంలో యేసుప్రభు వారైతే చెబుతున్నాడో ఆ సందర్భాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం.
ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్తాం. మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28 18వ వచనము నుండి కిందికి వెళ్దాం. 18వ వచనం, మనం ఇంతకుముందు 19 చదివాము, 18 నుంచి కిందికి వెళ్దాం ఇప్పుడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని దేని గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి యేసు ప్రభు? అక్కడ అధికారం గురించి మాట్లాడుతున్నాడు. అధికారాన్ని అథారిటీ అనొచ్చా? అధికారం అంటే అథారిటీ. నా కంప్లీట్ అథారిటీ ఉందంటున్నాడు యేసు ప్రభు అక్కడ. నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి అనే దాంట్లో చాలా మంచి మీనింగ్ ఉంది అక్కడ. నాకు అథారిటీ ఉంది, ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. నాకు అధికారం ఉంది, ఇప్పుడు మీకు చెబుతున్నాను. నాకు అధికారం ఉంది కాబట్టి అని సెట్ చేయండి అక్కడ. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి అలా చదవాలి ఇప్పుడు మరి దాన్ని. 19వ వచనము కాబట్టితో మీరు కంటిన్యూ చేశారనుకోండి, నేను ఒక విషయం చెప్పాలి మీకు. బైబిల్లో కాబట్టి అని ఎక్కడున్నా అది స్టార్టింగ్ పాయింట్ కాదు, అది దానిపైన ఏదో ఉంటుంది కనుకనే కాబట్టి. అంతేనా? రైట్. కాబట్టి ఎందుకు కాబట్టి పైన మళ్ళీ చదువుదాం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవాలనని వారికి బోధించుడి. అధికారం నాకు ఇవ్వబడింది, నేను మీకు అధికారం ఇస్తున్నాను ఇప్పుడు. అథారిటీ లేదా వర్క్ లేదా డ్యూటీ లేదా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, మీరెళ్ళి సువార్త ప్రకటించండి, మీరెళ్ళి బ్యాప్టిజం ఇవ్వండి. ఆ రైట్స్ మీకు ఇస్తున్నాను ఇప్పుడు, ఆ రైట్స్ మీకు ఇస్తున్నాను. అసలు బ్యాప్టిజం కూడా మీరు వెళ్ళి ఇక మీరు డైరెక్ట్గా వాక్యం చెప్పి సమస్త జనులు, ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఇప్పుడు? సమస్త జనుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఇదే యేసు ప్రభు అదే శిష్యులకి అదే మత్తయి సువార్తలో, కాకపోతే 28లో కాకుండా 10వ అధ్యాయములు ఏమని చెప్పాడు అంతకుముందు? 5వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. అప్పుడు 10వ అధ్యాయంలో వీళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళమన్న యేసుప్రభు 28వ అధ్యాయంలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానం అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక మాట చెప్పాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఆయన? సమస్త జనుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అని అంటే ఇక ఇంతవరకు అందరి దగ్గరికి వెళ్ళే రైట్స్ లేవు, కానీ ఇప్పుడు మీరు అందరి దగ్గరికి వెళ్ళే రైట్స్ మీకు ఇచ్చేస్తున్నాను. వాక్యం అందరికీ చెప్పండి. మార్కు సువార్తలో సర్వలోకమునకు వెళ్ళి అని అంటాడు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు. ఆ రైట్స్ మీకు ఇస్తున్నాను అని అథారిటీ గురించి మాట్లాడుతూ, నేను మీకు ఎవరి నామంలో మీరు ఎవరి నామం కింద వాళ్ళందరినీ తీసుకొని రావాలంటే అసలు మీకున్న రైట్స్ ఏంటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం మీకు ఇస్తున్నాను, వారి నామంలో మీరు బాప్టిజం ఇచ్చేయండి. ఇది మీకు అర్థం కావాలంటే, పేరు అనగానే మీరు పేరును ఉచ్చరించడం, పేరును పలకడం అన్నట్టుగా మీరు చూడకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడున్న మీలో నేను రేపు పలానా చోటుకి వెళ్ళి పలానా వ్యక్తిని మీరు కలవండి, కలిసినప్పుడు అక్కడ చిన్న పనులు మీరు చేసుకుంటారంటే ఆ వ్యక్తి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడని నేను మిమ్మల్ని అంటే, మేము కొత్త కదండి మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారంటే నా పేరు చెప్పండి అని నేను అన్నాను. మీతో నా పేరు చెప్పండి, యూజ్ మై నేమ్ అన్నాను. యూజ్ మై నేమ్ అంటే మీరు వెళ్ళి అక్కడికి ఏదో నా పేరు పలకడం కాదు. అక్కడ దాని అర్థం ఏంటి? మీకు నేను ఒక అథారిటీ ఇచ్చాను. వాట్ ఈస్ దట్ అథారిటీ? ఏంటి అథారిటీ? నా పేరు మీరు ఉపయోగించుకోవచ్చు అనే అథారిటీ ఇచ్చాను. నా పేరుతో మీరు వెళ్ళండి, నా పేరుతో మీరు పని చేయండి. అక్కడ ఏదున్నా కూడా డెబిట్ కానీ క్రెడిట్ కానీ ప్లస్ కానీ మైనస్ కానీ దట్ విల్ కమ్ టు మీ. డూ ఎవ్రీథింగ్ అండర్ మై నేమ్. వెళ్ళేది మీరే, బట్ యు ఆర్ గోయింగ్ టు క్యారీ మై నేమ్. ఏం చేస్తున్నారు మీరు? నా పేరు మీరు మోసుకొని వెళ్తున్నారు, నా పేరు యూజ్ చేసుకుంటున్నారు. మీరు చేసే పనిలో నా పేరు కింద మీరు చేస్తారు. కనుక బ్యాప్టిజం పేతురు గారు ఇవ్వచ్చు, బ్యాప్టిజం పౌలు గారు ఇవ్వచ్చు, బ్యాప్టిజం తోమా గారు ఇవ్వచ్చు, బ్యాప్టిజం అంద్రేయ గారు ఇవ్వచ్చు, యాకోబు గారు ఇవ్వచ్చు, యోహాను గారు ఇవ్వచ్చు. ఎవరిచ్చినా
మీరు యూజ్ చేయాల్సిన నేమ్ మాత్రం వాళ్ళందరినీ ఎవరి కిందికి తీసుకొని రావాలి? మీరు వాళ్ళని తీసుకొని రావాల్సింది పేతురు గారి కిందికా? అగ్రగణ్యుడు కనుక, యోహాను గారు యేసుప్రభు ఎక్కువ ప్రేమించాడని మనకు ఆయనకు పేరు ఉంది కనుక ఆయన కిందికి తీసుకొని రావాలా? అలా కాదు. ఎవరు బ్యాప్టిజం ఇచ్చినా మీరే కాదు, భవిష్యత్తులో అటు తర్వాత ఫిలిప్ కానీ మీరందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి వాళ్ళని తీసుకొని వచ్చేయాలి. పని ఎవరు చేసినా మీరు పరిచారకులు మాత్రమే, పని ఎవరు చేసినా మీరు సువార్థికులు మాత్రమే, సేవకులు మాత్రమే. కానీ మీరు శిష్యులుగా చేయవలసింది మీ శిష్యులుగా కాదు. వారిని మీరు చేయవలసింది దేవునికి, వారిని సొత్తుగా చేయవలసింది దేవునికి. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి వారిని తీసుకొని రావడం అంటే, లోనికి అంటాడు కదా ఆ మాట, తండ్రి కుమార పరిశుద్ధాత్మలోనికి. లో అనే మాట ఉంటుంది చూడండి అక్కడ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ ఇవ్వుడి. నామములోనికి అంటే వాట్ డస్ దట్ మీన్? వారిని ఈ నామంలోనికి, ఈ బ్యానర్ కిందకి తీసుకొని వచ్చేయాలి నీవు. ఎప్పుడైతే బ్యాప్టిజం పొందుతారో ఇక మీదట వాళ్ళందరూ కూడా వాళ్ళ సొత్తు కాదు, వాళ్ళు విలువ పెట్టి కొనబడిన వారుగా మారిపోతారు. అంతెందుకండి, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ రోజు నుంచి మీరు ఉద్యోగస్తులుగా దేనికి చెందిన వారో చెప్పండి. మీరు ఆ కంపెనీ ఉద్యోగస్తులు అవుతారు. మీ మెడలో ఆ కంపెనీ ట్యాగ్ ఒకటి ఉంటుంది. అందుకే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఈ కంపెనీలో పనిచేస్తున్న ఒక కంపెనీలో మీరు పని చేయకూడదు, బికాజ్ యూ డోంట్ బిలాంగ్ టు ఎనీ అదర్ కంపెనీ. మీ పైన రైట్స్ అనేవి ఈ కంపెనీకి మాత్రమే ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అనుకోండి, మీ పైన రైట్స్ ఎవరికి ఉంటాయి చెప్పండి? ప్రభుత్వానికి మాత్రమే ఉంటాయి. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్లో చేస్తానడానికి కుదరదు. కనుక ఇక మీద మీరు ప్రభుత్వ ఉద్యోగం అనే పేరు మీకు ఉంది, ఆ బ్యానర్ కిందకి మీరు వచ్చేసారు. ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటాడో ఒక మనిషి, ఎవరి అధికారం కిందికి వచ్చేస్తున్నాడు చెప్పండి? దేవుని అధికారము కిందకి. ఎందుకంటే మనం ఒప్పుకున్నాం, ఇక మీదట మాకు అధికారి, మాకు శిరస్సు, అంతేనా, మాకు సర్వాధికారి మీరే అని మనం దేవుని దగ్గరకు వచ్చేస్తున్నాం. నామము అనగానే మీరేదో పేరు అని అనుకోకుండా, నామం గురించి మరికొన్ని విషయాలు మీకు చెబుతాను ఇప్పుడు. నామం అనగానే యేసు అనే 2 అక్షరాలు, క్రీస్తు అనే మరో 2 అక్షరాలు కలిపి 4 అక్షరాలు అని అనుకోకుండా, అసలు యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఎవరి నామాన్ని ధరించి వచ్చాడో మీకు ఒకటి చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందాక నేను మీకు చెప్పానుగా, ఏమని, మీరు రేపు వెళ్ళినప్పుడు నా పేరు యూజ్ చేయండి అని అన్నాను. అంటే మీతో పాటు ఏమొస్తుంది చెప్పండి? నా పేరు వస్తుంది. ఆ పని చేయడానికి మీరు నా నేమ్ ఎలాగైతే యూజ్ చేసుకోమన్నానో, తండ్రి అయిన దేవుడు కూడా యేసు ప్రభువును పంపుతున్నప్పుడు ఎవరి నామాన్ని ఇచ్చి పంపాడో ఒకసారి ఈ మాట చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనము చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. యేసుప్రభు వచ్చింది ఎవరి నామములట? తండ్రి నామమున వచ్చాడు. అంటే తండ్రి పంపుతూ యేసుప్రభుకి ఎవరి పేరు ఇచ్చినట్టే? యేసు అని కాదు అక్కడ పేరు. దాని అర్థం ఏంటంటే, వాళ్ళ మీద నాకెంత రైట్స్ ఉన్నాయో, వాళ్ళ మీద నాకెంత హక్కులు ఉన్నాయో, అధికారం ఉందో నీకు అంతే ఉన్నాయని చెప్పినట్టు. అక్కడ వచ్చినప్పుడు ఎవరి పేరు తగిలించుకొని వచ్చాడు? అక్కడ తండ్రి. మరొక మాట చూద్దాం. 10వ అధ్యాయం ప్లీజ్, యోహాను సువార్త. మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా. యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనం చూద్దామా? 25వ వచనం. అందుకు యేసు, మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. యేసు ప్రభు చేసే క్రియలన్నీ కూడా ఎవరి నామంలో చేస్తున్నాడట? ఆయన చేసే ప్రతి క్రియ కూడా తండ్రి నామములోనే. అంటే ఎక్కడైనా ఆయన అద్భుతాలు చేసినప్పుడు, స్వస్థతలు చేసినప్పుడు తండ్రి నామం యూజ్ చేశాడా? యెహోవా దేవుని పేరట అన్నట్టు అన్నాడా? కానీ స్టిల్ ఆయన అనేది ఏంటంటే, నా తండ్రి నామంలో ఇవన్నీ చేస్తున్నానంటే మీకు ఏమర్థం కావాలి అక్కడ? నీకు ఎవరిచ్చారయ్యా హక్కు అని అడిగితే తండ్రి. అది నామం అంటే అక్కడ. అప్పుడప్పుడు దేవాలయంలో ఆయన ఏదైనా చేస్తే నీకు నువ్వు ఏ అధికారం వల్ల చేస్తున్నావు అని అడుగుతారు వీళ్ళు వచ్చి. కొంతమంది వచ్చి ఏమడుగుతారు ఆయన్ని? నువ్వు ఏ అధికారం వల్ల చేస్తున్నావు అని పెద్ద మనుషులు అడిగినప్పుడు ఆయన అడిగే మాట జవాబు చెప్పకుండా ఇలా అంటాడు. ఏమని? నేను కూడా మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి, యోహాను ఇచ్చిన బాప్తిజం పైనుంచి వచ్చిందా కింద నుంచి వచ్చిందా అని అడుగుతాడు. వీళ్ళందరూ పక్కనకి వెళ్ళి మీటింగ్ పెట్టుకొని, కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని, మనం పైనుంచి వచ్చింది అని అంటే మీరు ఎందుకు నమ్మలేదు ఆయన అని అడుగుతాడు.
కింది నుంచి వచ్చిందంటే ఇల్లు కొడతారు, ఎందుకంటే యోహాన్ గారికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. కనుక ఇవన్నీ ఎందుకు మాకు తెలియదని చెప్దామని వెళ్తారు. మాకు తెలియదు అని అంటారు. యేసు నేను కూడా మీకు చెప్పనని పంపిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం రివీల్ చేసింది ఏంటి? నేను ఏం చేసినా కూడా నా తండ్రి నామందు చేస్తున్నాను క్రియలంటే, ఎక్కడ నిజంగా లిటరల్గా తండ్రి నామాన్ని యూజ్ చేసింది లేదు, కానీ అక్షరముగా పలకలేదు. కానీ స్టిల్ ఆయన చెప్పే మాట ఏమాట? నేను నా తండ్రి నామం నీ క్రియలు చేస్తున్నానంటే నా మెడలో ఆయన ట్యాగ్ ఉంది, నాకు ఆ హక్కు ఉంది, నా తండ్రి నన్ను పంపాడు, రైట్స్. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం చూశారు, యోహాను సువార్త 10వ అధ్యాయం చూశారు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్న ఈ మాటను మీరు చెప్పండి, దీని అర్థం ఏంటో మీరు నాకు చెప్పండి. యోహాను సువార్త 17వ అధ్యాయం ఏమండి 11వ వచనం చూద్దాం. 11వ వచనం ఏముందండి? నేను ఇంకను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఆ మాట ఎలా ఉంది? నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు అంటే తండ్రి కుమారునికి ఎవరి నామం అనుగ్రహించాడు? గో అండ్ యూజ్ మై నేమ్. ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేయకూడదు కదా, అంతేనా? కలెక్టర్ గారి పేరు అందరూ యూజ్ చేస్తారా? చీఫ్ మినిస్టర్ పేరు అందరూ యూజ్ చేస్తారా? ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేస్తే తప్పు అయిపోతుంది. ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేస్తే అది ఏమవుతుంది? నేరం అవుతుంది, అంతేనా? ఏమంటే మొన్న ఒక మినిస్టర్ గారు పేపర్ స్టేట్మెంటో మీడియా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? మా పేర్లు చెప్పుకొని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అనేది ఒక మినిస్టర్. అంటే దాని అర్థం ఏంటి? కొంతమంది మార్కెట్లోకి వెళ్ళిపోయి, సొసైటీలోకి వెళ్ళిపోయి మా మినిస్టర్ గారి తాలూకు మేము డబ్బులు ఇవ్వండి వసూలు చేస్తున్నారట. అది తప్పు అంటుంది మినిస్టర్. అలాగే తండ్రి ఎవరికి పడితే వారికి తన నామాన్ని ఇచ్చి నా పేరులో చేయమని చెప్పడు, కానీ యేసుప్రభుకి తన నామం ఇచ్చి పంపాడు. తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని. ఈ నామం అనే పాయింట్ మీరు జాగ్రత్తగా మీరు గమనిస్తే, తండ్రి యేసుప్రభు వారు తండ్రి నామమును మోస్తూ ప్రతిక్రియ చేస్తూ ఆ రైట్స్, అధికారం అంతా కూడా తండ్రి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే తండ్రి ఇచ్చిన ఈ అధికారాన్ని ఎక్కడైనా కూడా ఆయన దుర్వినియోగపరుచుకున్నాడా? ఆయన పేరున వచ్చిన ఆయన, తండ్రి నామమును ధరించి వచ్చిన ఆయన ఎక్కడైనా కూడా చెడు కార్యాలు చేసి పాపం చేసినట్టుగా యేసుప్రభు ఎక్కడైనా కనపడుతుందో చెప్పండి? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు, ఎవరు చూపగలరు అని అంటున్నాడు. అంటే అధికారం ఇచ్చాడు కదా, ఏది పడితే అది చేస్తామని అనుకోకుండా యేసుప్రభు వారు తండ్రిని ఇష్టపెట్టే జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం. అదే 17వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చూడు జాగ్రత్తగా. 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఇదేంటి? మనం ఎప్పుడు కూడా ఈ వచనాలను సీరియస్గా తీసుకోం, కానీ ఈరోజు తీసుకోవాలి. నీ నామమును ప్రత్యక్షపరిచితిని. నామాన్ని ప్రత్యక్షపరిచాడా? తండ్రి నామాన్ని ప్రత్యక్షపరిచాడా? మీరు అర్థం చేసుకుంటున్నారు లేదో నా ప్రశ్న. మళ్ళీ తండ్రి నామాన్ని ప్రత్యక్షపరచబడడం ఏంటి? మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ, ఈ 4 సువార్తలు ఎక్కడైనా కూడా అసలు తండ్రి నామాన్నే ఉచ్చరించలేదే యేసుప్రభు. అసలు తండ్రి నామాన్ని పలికినట్టుగా కూడా లేదే. అలాంటి యేసుప్రభు నీ నామమును నీ పిల్లలకు నేను ప్రత్యక్షపరిచిత అనడంలో అర్థం ఏంటి? అది అర్థం చేసుకోవాలంటే వెరీ సింపుల్. ఒక మాట చూడండి. ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ నాన్నతో, నాన్న నీ పేరు నేను నిలబెడతానన్నాడు. నీ పేరు నేను నిలబెడతానన్నాడు. పేరు నిలబెట్టడం అంటే ఏంటో చెప్పండి? బయటికి వెళ్ళి ఒక బోర్డు తీసుకొని తండ్రి పేరు పెద్దగా రాసి బోర్డు నిలబెట్టి, డాడీ ఒకసారి నువ్వు బయటకు వస్తే నీ పేరు నేను నిలబెట్టినట్టు చూడు అని చెప్తాడంటే, ఇదా పేరు నిలబెట్టడం అంటే? పిల్లలు తండ్రి పేరు నిలబెట్టడం అంటే ఏంటో చెప్పండి? తండ్రికి ఉన్న మంచి పేరు నిలబెట్టాలి. తండ్రి ఎంత గొప్పవాడు, వీడు కూడా అంత గొప్పవాడిగా ఎదిగితే ఎవరి పేరు నిలబెట్టినాడు చెప్పండి? తండ్రి పేరు. అంటే ప్రజలు వీడిలో వీళ్ళ నాన్నని చూడాలి. వాళ్ళ నాన్న అంత మంచోడయ్యా ఈ బిడ్డ, వాళ్ళ నాన్న అంత గొప్పోడయ్యా, వాళ్ళ నాన్నకి ఎంత విశాలమైన హృదయం ఉందో వీడికి కూడా అలాగనే ఉంది, వీళ్ళ నాన్నకి ఎంత తెలివి ఉందో వీడికి అంతే ఉంది. అది పేరు నిలబెట్టడం అంటే.
నాన్న గొప్పోడు వీడు రోడ్లో తిరిగేవాడు, పేరు నిలబెట్టినట్లు ఎట్లా అవుతుంది? పేరు తీసేసినట్టు అవుతుంది. గనుక నీ పేరు నిలబెడతానంటే ఏదో తండ్రి గారి పేరు సుబ్బారావు అయితే సుబ్బారావు అనే పేరు నిలబెట్టడం కాదు. ఆ పేరు కాదు మీరు చూడాల్సింది ఇక్కడ. పేరు నిలబెట్టడం అంటే ఏంటి? పేరు నిలబెట్టడం అంటే మీ నాన్న యొక్క సుగుణాలు ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితంలో నువ్వు చూపించినప్పుడే ఆయన పేరు మీరు నిలబెట్టినట్లు. అది మీకు అర్థమైతే యేసుప్రభు వారు నీ పిల్లలకు నీ నామం ప్రత్యక్ష పరిచితిని అని అంటే, యేసుప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు తండ్రి ఎంత గొప్పవాడో ఆ గొప్పతనాన్ని తన జీవితంలో తన మాటల్లో చూపించాడని మీరు అర్థం చేసుకోవాలి. అదే ఆయన నామాన్ని ప్రత్యక్షపరచడం. అంతేనా? గనుక తండ్రి నామము అనగానే నేను తండ్రి నామమును వచ్చి ఉన్నాను, నీ నామమును ప్రత్యక్షపరిచితే అనగానే ఈ 2 వచనాలలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి అథారిటీ నాకు తండ్రి ఇచ్చాడనేది ఒకటైతే, నా పేరు యూజ్ చేయనైనా ఎవరైనా ఏదైనా అడిగితే నా పేరు చెప్పు అని అనడం ఒకటైతే, ఆయన పేరు నిలబెట్టడం అనేది రెండోది. ఆ రెండో దానికి మొదటి దానికి ఉన్న తేడా, మొదటిది అధికారాన్ని సూచించేది, రెండవది తండ్రి యొక్క సుగుణాలను తన జీవితంలో ప్రత్యక్షపరచడం, తన మాటల్లో ప్రత్యక్షపరచడం. ఇప్పుడు ఈ పాయింట్కి వద్దాం. లోకంలో ఉన్న మనుషులను ఎవరి నామములోనికి తీసుకొని వచ్చేయమన్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. అంటే ఈ హోల్ నామం అంటే ఏమని మీరు ఇప్పుడు ఫిక్స్ అయిపోవాలి. నామం అంటే 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాల పేర్లు కాదు, కానీ అథారిటీ, అధికారం ఒకటి, 2 వారి స్వారూప్యములోనికి, అంతేనా? వారి రూపములోనికి, వారి పోలికలోనికి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటాడు కదా. మనుషులు దుష్టుని పోలిక ధరించి బతుకుతున్నారు ఈరోజు. ఇప్పుడు దేవుని స్వరూపములోనికి రావాలి మనిషి. రావాలంటే అర్జెంటుగా వాళ్ళని ఈ అధికారములోనికి, ఈ స్వారూప్యములోనికి తీసుకొని రా అని అర్థం. ఎందుకంటే తండ్రి ఎంత గొప్పోడో, తండ్రి పేరు నిలబెట్టిన వాడే యేసుప్రభు. అంతేనా కదా? తండ్రి తన నామాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇక్కడ యేసుప్రభుకి ఇచ్చాడు, హక్కు ఇచ్చాడు. ఇచ్చిన హక్కుతో పాటు ఆయన గొప్పతనాన్ని కూడా నిలబెట్టాడు యేసుప్రభు. రైట్. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. ముందుగా యోహాను సువార్త 14వ అధ్యాయము. ఇప్పుడు తండ్రి నామము ఎవరు తగిలించుకొని వచ్చారు చెప్పండి ఈ లోకానికి? యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ 14వ అధ్యాయం యోహాను సువార్త 25-26 వచనములు. 25-26 వచనములు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి కాదు, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఇక్కడ. పరిశుద్ధాత్ముడు ఎవరి నామమును ధరించి వస్తారంటే ఈ లోకానికి? అప్పుడు యేసుప్రభు మాట్లాడే టైంకి భవిష్యత్తు అది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. నామం అనగానే మళ్ళీ మీరు ఏమైనా ఫిక్స్ అయిపోవాలి. పేరు అక్షరాలా, లేకపోతే అగైన్ అథారిటీ అనేది స్వారూప్యం అనేదా? అథారిటీ, అధికారము అండ్ స్వారూప్యం. అంటే నేను తండ్రి నామమును తీసుకొని ఎలాగైతే ఆ హక్కును కరెక్ట్గా ఉపయోగించుకున్నానో, ఎలాగైతే తండ్రి నామం అంటే ఆయన స్వరూపం, ఆయన సుగుణాలు ఎలాగైతే నేను ప్రత్యక్షపరిచానో అలాంటి ట్యాగే తగిలించుకొని నాకు ఈ తండ్రి ఏ నామం అయితే ఇచ్చాడో ఆ నామం నాకుంది, ఆ నామాన్ని నేను ఇంకొకరికి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఎవరు? తండ్రి నాకు ఇచ్చాడు, ఆ నామాన్ని నేను ఎవరికి ఇస్తున్నాను? ఇప్పుడు తండ్రి నా నామాన్ని ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు పరిశుద్ధాత్ముడికి. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే మొత్తానికి ముగ్గురికి ఒకటే నామం అనగానే మళ్ళీ పేరు అనుకోకూడదు. ఇక్కడ ముగ్గురికి హక్కు ఒకటే. హక్కు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? మనపై ఉన్న హక్కు. అలాగనే మనలను ఏ స్వరూపంలో అయితే చూడాలనుకుంటున్నారో ఆ స్వారూప్యం. నామం అనగానే మీరు ఆ కోణంలోకి వెళ్ళిపోవాలి. నేను నా తండ్రి నామమందు ఈ క్రియలు చేయుచున్నాను, నీ నామం నేను ప్రత్యక్షపరిచితిని. నామాన్ని ప్రత్యక్షపరచడం ఏంటి? నామందు క్రియలు చేయడం ఏంటి అనే ప్రశ్న వేస్తే ఎక్కడ అద్భుతాలు చేసినప్పుడు యేసుప్రభు వారు యెహోవా అనే నామమున అని అనలేదు. బట్ స్టిల్ ఐ హ్యావ్ దీస్ రైట్స్. ఎవరిచ్చిన రైట్స్? అది ఎవరిచ్చిన అథారిటీ? తండ్రి ఇచ్చిన అథారిటీ.
నాకెలాగైతే తండ్రి ఈ నామాన్ని ఇచ్చాడో అదే నామాన్ని పరిశుద్ధాత్ముడికి ఇచ్చి పంపుతాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు ఆయన ఆదరణకర్త. ఆయన వచ్చి మీకు మిగిలిన విషయాలు బోధిస్తాడు. ఆయన బోధించడం కూడా తనంతట తాను ఏమీ బోధించక ఒకరు హక్కిస్తేనే, ఒకరు అధికారం ఇస్తేనే ఆయన కూడా బోధిస్తాడు. 16వ అధ్యాయం, అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 12-13 వచనములు చూద్దాం. 12-13 వచనములు. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అని కింద అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి పక్కన. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. ఈ మాటల్లో మీకు అర్థం అవ్వాల్సింది, తనంతట తానే ఏది బోధించడు, ఓన్గా ఆయన చేసేది ఏమి ఉండదు. అన్నీ కూడా ఆయనకి ఇవ్వబడిన అధికారము కిందనే చేస్తాడు. ఒకరు పంపితే వచ్చాడే కానీ పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తానే బయలుదేరి వచ్చినవాడు కాదు. ఎవరు పంపితే? 14వ అధ్యాయ ప్రకారంగా తండ్రి పంపాడు. ఎవరి నామాన్ని ఇచ్చి? యేసుప్రభు నామాన్ని ఇచ్చి. యేసుప్రభు నామాన్ని ఇవ్వడం అంటే యేసుప్రభుకి ఎవరి నామం ఉంది? మళ్ళీ అగైన్ తండ్రి నామం. తండ్రి నామం యేసుప్రభు క్యారీ చేశాడు. అదే నామము తిరిగి పరిశుద్ధాత్మ దేవుడికి. నామం అనగానే అగైన్ మళ్ళీ చెప్తున్నాను, పేరు అక్షరాలు అనుకోకుండా అథారిటీ. అథారిటీ ఒకటే కాదు, స్వారూప్యం. నీ నామమును ప్రత్యక్షపరిచితిని, నీ నామందు కాపాడి తిని. కానీ బ్యాప్టిజం తీసుకొని తండ్రి కుమార పరిశుద్ధ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి, అంటే అధికారములోనికి, ఆ స్వారూప్యములోనికి మూర్ఖులగు తరము వారికి వేరై ఈ అధికారంలోనికి, ఈ స్వారూప్యంలోనికి వచ్చి చాలామంది మళ్ళీ అధికారంలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఈ బ్యానర్ కిందికి వచ్చిన తర్వాత, అంతేనా, ఈ అథారిటీ కిందికి వచ్చిన తర్వాత చాలామంది అధికారాన్ని, ఆ స్వారూప్యాన్ని పోగొట్టుకొని మళ్ళీ లోకంలో కలిసిపోయారు ఆ రోజుల్లోనే. అలాంటి వారిలో గలతీ సంఘస్థులు కొంతమంది. అలాంటి వారితో పౌలు గారు ఏమంటున్నారో చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం గలతీ పత్రిక ఒకసారి 3వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంతేనా? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకోవడం అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ధరించుకోవడం అంటే ఆయన లక్షణాలను, ఆయన గుణాలను, ఆయన పోలికను క్రీస్తుని ధరించుకోవడం అంటే అదేనా కదా చెప్పండి. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళట ఎవరిని ధరిస్తున్నారో మీరు చెప్పండి. యేసుప్రభుని ధరించడం అంటే ఆయన పోలిక, ఆయన స్వారూప్యాన్ని ధరించుకోవడం. ఇక ఆయన అడుగుజాడలో నడుస్తానని నువ్వు ఒప్పుకోవడం. ఎప్పుడైతే ఆయన నామములోనికి మీరు వస్తారో, విషయం ఏంటంటే ఇదంతా మీరు విన్న తర్వాత 2 విషయాలు క్లియర్ అయిపోవాలి మీకు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అని అన్నా యేసు నామములోనికి అన్నా ఒకటే. ఎలా ఇప్పుడు ఒకటే అవుతుందో చెప్పండి. తండ్రి నామమే యేసుప్రభుకి వచ్చింది. నెక్స్ట్, యేసుప్రభుకు తండ్రి ఏ నామం అయితే ఇచ్చాడో అదే నామమే తిరిగి ఎవరికి వచ్చేసింది? పరిశుద్ధాత్ముడికి వచ్చింది. కనుక యేసుప్రభు చెప్పింది ఒకరి నామంలో అయితే శిష్యులు వేరే నామంలో ఇచ్చారని మీరు అనుకోకండి. అందుకే ఇంత క్లారిటీ ఇచ్చాను మీకు. ఎందుకంటే యేసుప్రభుకున్న నామం అదే నామం కనుక వాళ్ళు ముగ్గురు, తండ్రి ఒకటే నామమే ఇద్దరికి క్యారీ చేశాడు, ఇచ్చాడు కనుక అదే నామాన్ని వాళ్ళు ఉపయోగించారు కనుక అక్కడేదో తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయిందని మీరు అనుకోకుండా ఇప్పుడు ఇంకా లోతులోనికి వెళ్ళి ఆలోచిస్తే నామంలోనికి రావడం అంటే అధికారంలోనికి రావడం, అధికారంలోనికి రావడం అంటే ఆయన స్వరూప్యంలోనికి రావడం, ఆయన స్వరూప్యంలోనికి రావడం అంటే క్రీస్తుని ధరించడం. ఎందుకంటే మనం డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళలేం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్గా తండ్రి దగ్గరకు మనం వెళ్ళలేం. తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గం పేరే యేసుప్రభు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేడు అని అన్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే యేసుప్రభు ద్వారానే వెళ్ళాలా తప్పితే మరొక మార్గం లేదు. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనందరం ఎక్కడికి వచ్చేస్తున్నాం? సంఘములోనికి వస్తున్నాం, దేవుని రాజ్యంలోనికి వచ్చేస్తున్నాం. ఇంతకు ఎవరిది సంఘం? క్రీస్తుది.
సంఘం ఎవరిది? క్రీస్తు సంఘం. సంఘం కొరకు రక్తం ఇచ్చి ప్రాణం పెట్టింది ఎవరు? తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనింది ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు సంఘాన్ని రక్తం ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు ఆ సంఘం అంటే ఎవరో కాదు, బాప్తిసం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా సంఘంలోనికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు మీలో ఎంతమంది అయితే బ్యాప్టిజం తీసుకున్నారో మీరందరూ ఇప్పుడు ఏ సంఘంలో ఉన్నారో చెప్పండి. యేసుప్రభు శిలువ మీద రక్తం గార్చి ఏ సంఘాన్ని అయితే కొన్నాడో ఆ సంఘంలోనికి మనమందరం వచ్చేసాం. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభు శిరస్సు. మనందరం అవయవములై ఉన్నాం, అంతేనా? మనందరం అవయవాలై ఉన్నాం. క్రీస్తు సంఘానికి శిరస్సు, సంఘము క్రీస్తుది. ఇంకా బాగా చెప్పాలంటే సంఘానికి యేసుప్రభుకున్న సంబంధాన్ని పవిత్రంగా బైబిల్లో భార్యాభర్తలుగా చూపించాడు ఎఫెసీ పత్రికలో, అంతేనా? తెలుసు కదా మీకు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ క్లోజ్ చేయకండి. 31వ వచనం, 5:31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏకశరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అంటున్నాడు. 23వ వచనం, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అంటే సంఘానికి యేసుప్రభుకున్న సంబంధాన్ని భార్యాభర్తల సంబంధంగా చూపించాడు అక్కడ. అంటే ఎంత దగ్గర సంబంధమో చూపించడానికి. పెళ్ళైన తర్వాత భార్య ఎవరి సొత్తు? భర్త సొత్తు. సంఘంగా మనం ఏర్పడిన తర్వాత మనం ఎవరి సొత్తు అయిపోతున్నాం? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కారు. అంటే ఒక మనిషి క్రీస్తు అధికారంలోనికి ఎప్పుడు వస్తారంటే బ్యాప్టిజం తీసుకోవడం వల్ల. అదే మీరు చూసారు ఇప్పుడు గలతీ పత్రికలో. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు క్రీస్తుని ధరించుకుని ఉన్నారంటే క్రీస్తుతో ఏకమైపోయారు. క్రీస్తు వారం అయిపోతున్నాం మనందరం కూడా. ఎవరి వారం అయిపోతున్నాం చెప్పండి? క్రీస్తు వారం అయిపోతున్నాం మనం. తండ్రి మనలో తన కుమారుని స్వారూప్యం చూడాలనుకుంటున్నాడు. ఎందుకు? ఆయన గళమెత్తి చెప్పినప్పుడు అంతా కూడా ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. ఈరోజు మనందరిలో తండ్రి చూడాలనుకుంటున్నది యేసుప్రభుని. కానీ బ్యాప్టిజం తీసుకొని ఆయనను ధరించిన తర్వాత చాలామంది తిరిగి యేసుప్రభును తీసేస్తున్నారు. ధరించిన యేసుప్రభును పక్కన పెట్టేసి మళ్ళీ లోక సంబంధమైన స్వరూప్యాన్ని ధరించుకుంటుంటే అలాంటి కేటగిరీలో గలతీ సంఘస్థులుంటే 3వ అధ్యాయం 27వ వచనంలో గలతీ పత్రికల్లో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారని చెప్పిన పౌలు గారు 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమని చెబుతున్నాడు చూడండి అక్కడ. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అని అంటున్నాడంటే వీళ్ళల్లో ఏం పోయిందో చెప్పండి. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకొని క్రీస్తు స్వరూపాన్ని ధరించిన వీళ్ళు అనతి కాలంలోనే ఏం చేశారు చెప్పండి? ఆ స్వరూపాన్ని పోగొట్టుకొని దుష్టుని స్వరూపంలోనికి వచ్చేసారు. క్రీస్తు స్వరూపము మరలా మీ యందు ఏర్పడు వరకు అనంటే ఒకసారి స్వరూపం కనపడింది, మళ్ళీ పోయింది. ఎప్పుడు కనపడింది? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కనపడింది, మళ్ళీ పోయింది, మళ్ళీ లోకంలో కలిసిపోయారు. ఎప్పుడైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు లేదా యేసుక్రీస్తు నామములోనికి మనం బాప్తిసం పొందుతామో, పొందడం అంటే ఏదో మునగడం కాదు, కానీ ఆయన స్వరూపాన్ని, కుమారుని స్వరూపాన్ని, తండ్రి చూడాలనుకుంటున్న ఆ స్వరూపాన్ని మనం పొందుతున్నాం. బ్రతికితే కన్ను మూసేంతవరకు అలా బ్రతికి కన్ను మూయాలి తప్పితే, అవునా, మళ్ళీ లోక సంబంధులుగా మారిపోయి వేరే స్వరూపాన్ని తండ్రి చూసేట్టుగా మన జీవితాలు ఉండకూడదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి అనగానే ఇక్కడ మీరు ఏమి మనసులో పెట్టుకోకూడదని చెప్పాను? అక్షరాన్ని మీరు మనసులో పెట్టుకోకండి, అధికారాన్ని మనసులో పెట్టుకోండి, స్వరూపాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. అంతేనా? ఇప్పుడు మీరందరూ బ్యాప్టిజం తీసుకొని ఉంటారు కదా. నాకు తెలిసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం తీసుకున్న వాళ్ళు మీలో ఉంటారు. ఓన్లీ యేసు నామంలో బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా మీలో ఉంటారు. కాకపోతే పాయింట్ ఇక్కడ ఏంటంటే రెండు ఒకటే అని చెప్పాను. ఇప్పుడు రెండు ఎలా ఒకటో కూడా చెప్పాను. తండ్రి ఆ నామం యేసుప్రభుకి ఇచ్చాడు, అదే నామాన్ని తిరిగి పరిశుద్ధాత్ముడికి ఇచ్చాడు. కానీ అలా మీరు బ్యాప్టిజం తీసుకున్న రోజున మీకు ఆ రోజు తెలుసా ఏమని? నేను ఇప్పుడు ఆయన స్వరూపాన్ని ధరించి తండ్రి ఎదుట కనపడాలి, ఈ స్వరూపం తప్ప నా జీవితంలో ఇంకొకటి కనపడకూడదని ఆ రోజు నిజంగా మీరు భయంతో సీరియస్గా తీసుకున్నట్టుగా ఆ క్షణం మీకు గుర్తుందా అనేది ఇప్పుడు ప్రశ్న.
అంత సీరియస్గా లేదండి ఆ రోజు అంటే ఇప్పుడు సీరియస్ అవ్వండి. అప్పుడు అంత సీరియస్గా లేమండి అని అంటే ఇప్పుడు సీరియస్ అవ్వండి. తప్పదు, వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు. అది అప్పుడు చెప్తుంటాం మేము, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తుంటాం. అప్పుడప్పుడు పులి వేషం వేసుకొని రోడ్డు వెంబడి నడుచుకుంటే వెళ్ళేవాడు ఉంటాడు. 2 కాళ్ళతో నడుస్తాడా, చేతులు కూడా కింద పెట్టి ఎగురుకుంటూ వెళ్తాడా చెప్పండి? పులి వేషం వేసుకున్నాడు. 2 కాళ్ళతో ఏమి వెళ్ళడు, చేతులు కూడా కింద పెట్టి పులిలాగా యాక్ట్ చేస్తాడు. అంటే పులి వేషం వేసుకున్నవాడు పులికి న్యాయం చేయాలనుకుంటున్నాడు, పులిలా కనపడాలనుకుంటున్నాడు. మనిషిలా అరుస్తాడా, పులిలాగా అరుస్తాడా చెప్పండి? పులి అరుపే అప్పుడు. గాంధీ వేషం వేసుకున్నవాడు గాంధీ గారిలా కనపడాలనుకుంటుంటాడు. గాంధీ వేషం వేసుకున్నవాడు గాంధీ గారికి న్యాయం చేస్తున్నాడు, పులి వేషం వేసుకున్నవాడు పులికి న్యాయం చేస్తున్నాడు. యేసుప్రభును వేషం వేసుకున్నామేంటి? బ్యాప్టిజం తీసుకొని మనం నో ధరించాం, కానీ న్యాయం చేస్తున్నామా చెప్పండి? అన్యాయం చేస్తున్నాం. ధరించింది యేసుప్రభుని, కానీ బ్రతుకు మాత్రం తన కుమారుని జీవితం తండ్రి చూడట్లేదే మనలో. అలా మనం ఉండాలని మనల్ని ప్రేరేపించేది, మనల్ని నడిపించేది ఎవరు అనుకుంటున్నారు? ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవైపు తండ్రి, ఒకవైపు యేసుప్రభు, ఒకవైపు పరిశుద్ధాత్ముడు, ఎన్నో కోటాను కోట్ల దేవదూతలు, చివరికి సృష్టి. వీళ్ళందరూ మనము తండ్రి ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, కుమారునిలా బ్రతకాలి, కుమారుని ధరించే అన్న ఆశతో ఉంటే దేవుని పిల్లలు దేవుని స్వరూపము లేకుండా బ్రతికేస్తున్నారు. అందుకే యేసుప్రభు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటాడు. కయ్యూను ఎవరి సంబంధం అయిపోయాడు చెప్పండి? దుష్టుని సంబంధం అయిపోయాడు. కనుక ప్రియులారా, బ్యాప్టిజం ఎప్పుడో తీసేసుకున్నాం, అయిపోయింది, మేము వీఆర్ సేఫ్ అనుకోవడం కాదు ఇక్కడ. ఎప్పుడు మనం సేఫ్ అంటే మనలో ప్రభువు కనపడుతున్నప్పుడే మనం సేఫ్. బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన సేఫ్ కాదు. చాలామంది అనుకుంటుంటారు బ్యాప్టిజం తీసుకొని అమ్మయ్య పని అయిపోయింది అనుకుంటారు. పని అప్పుడే స్టార్ట్ అయింది, అయిపోయింది అక్కడ. గనుక ఆ రోజు మీరు సృష్టి ఎదుట, దేవదూతల ఎదుట, తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఎదుట, సంఘము ఎదుట కదా, మీరు ఒకప్పుడు బ్యాప్టిజం తీసుకున్నారు, మర్చిపోకండి. ఎవరి నామంలో తీసుకున్నారు ఆ రోజు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నారు. అంటే వాళ్ళ అధికారం కిందికి వచ్చేసారు. ఇక మీపై ఎవరికి అధికారం లేదు, వాళ్ళకి తప్పితే. ఎవరి అధికారం కింద మనం ఉంటామో వాళ్ళు చెప్పినట్టుగా బ్రతకాలి. వాళ్ళ అధికారం కింద ఉండి ఇంకొకటి చెప్పిన మాట వింటే మనం మోసం చేస్తున్నామని, నమ్మక ద్రోహం చేస్తున్నామని. అవునా? మీరు మీ కంపెనీలో పనిచేస్తూ పక్క కంపెనీ వాడికి నువ్వు పనిచేస్తున్నావు అంటే నమ్మక ద్రోహం చేస్తున్నట్టు. అది కరెక్ట్ కాదు, ప్రొసీజర్ కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. వీళ్ళ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర పనిచేయడం ఏంటి? కనుక దేవునికి మాటిచ్చి మీరు అనుకున్నట్టుగా నేను బ్రతుకుతాను, మీరు ఇచ్చిన నూతన జీవితాన్ని నిలబెట్టుకుంటానని మాటిచ్చి తప్పుతున్న దుర్మార్గులుగా మనం ఎందుకు కనపడాలి దేవుని ఎదుట? చెప్పండి. ఇప్పుడు మనం ఎవరి నామమును బాప్తిసం తీసుకోవాలి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, యేసుప్రభు చెప్పినట్టుగా. మళ్ళీ శిష్యులు అలా ఇచ్చారనంటే యేసునామం అనేది ఏదో వేరే కొత్త నామం ఏం కాదు, తండ్రి ఇచ్చిన నామమే యేసుప్రభుకి వచ్చింది. యేసుప్రభుకి ఏ నామం అయితే ఇచ్చాడో పరిశుద్ధాత్మ దేవుడికి కూడా అదే నామాన్ని ఇచ్చాడు. ఇందులో డిఫరెన్స్ ఏం లేదు. కనుక ఓన్లీ అప్పట్లో అపోస్తలుల కార్యములలో మనము శిష్యుల పరిచర్య చూసినప్పుడు ఆ రోజుల్లో పరిస్థితి ఎలాగ ఉండేదంటే, తండ్రిని యాక్సెప్ట్ చేసే యూదులు ఉన్నారు కానీ యేసుప్రభుని యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేరు. నజరేయుడైన యేసు అనే పేరే యూజ్ చేయొద్దంటున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు ఎందుకు యేసునామం అనేది యూజ్ చేశారో కూడా మీకు ఒక రీజన్ చెప్తాను. అపోస్తలుల కార్యంలో ఆ రోజుల్లో వీళ్ళకి వ్యతిరేకత ఎక్కువ ఉండేది. ఎవరిని బట్టో చెప్పమంటారా? కేవలం నజరేయుడైన యేసు అనే పేరు చెబితే ఆ నామమున మీరు ఏమి బోధించకండి వీళ్ళకి ఆర్డర్స్ ఉండేవి. 4వ అధ్యాయం చూడండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ప్రియులారా. 17వ వచనం, అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై అధికారులు చెబుతున్నారు వీళ్ళకి, పేతురు గారికి, యోహాను గారికి, ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకున్నారు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా యేసునామం, నజరేయుడైన యేసునామం అంటుంటే వీళ్ళకి అది ఇరిటేటింగ్ అయిపోయింది నేమ్ అధికారులకి.
వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా యేసుప్రభు నామం అని చెప్తున్నారు. అసలు ఈ నామాన్ని మీరేం చేయకండి, బోధించకండి అని వీళ్ళని బెదిరించేద్దామని వీళ్ళు ఫిక్స్ అయిపోయి వస్తున్నారు. 18 అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఏమండి, ఏ నామాన్ని అయితే వీళ్ళు యూజ్ చేయొద్దని గట్టిగా చెబుతున్నారో అధికారులు, వీళ్ళు వెళ్ళి అవసరమైతే చావనైనా చేస్తాం కానీ ఈ నామాన్ని మాత్రం మేము వదలం. యేసుప్రభు పేతురుగారు ఒకసారి వదిలి చాలా పశ్చాత్తాపడ్డాడు. ఈయన ఎవరో నేను ఎరుగరని బొంకిన తర్వాత బాధపడ్డా లేదా చెప్పండి పేతురుగారు. ఒకసారి బయటపడిన తర్వాత మళ్ళీ ఆ తప్పు చేస్తాను నా జీవితంలో, నా తల నరికిన ఆయన నామం కోసమే నేను బ్రతుకుతాను. అంటే ఈ అపోస్తుల కార్యంలో మనం హిస్టరీ చదివినప్పుడు యేసునామాన్ని యూజ్ చేయకూడదు అనే ఆర్డర్స్ వాళ్ళకి వస్తుంటే, అంతకు ముందు కానీ తర్వాత కానీ యేసు ప్రభుకి వ్యతిరేకత ఎక్కువ ఉన్న ఆ పీరియడ్లో ఖచ్చితంగా ఆయన నామాన్ని హైలైట్ చేయాలని ఫిక్స్ అయిపోయి ప్రతిదీ కూడా యేసునామం చేయడం వీళ్ళు మొదలుపెట్టి బ్యాప్టిజం కూడా ఆయన నామంలోనే ఇచ్చేశారు. కానీ వాళ్ళకి తెలుసుగా యేసునామం అంటే ఏదో కాదు, మళ్ళీ తండ్రి ఇచ్చిన నామం అని. మనకు అది తెలియనప్పుడే ఇక్కడ ఏదో పొరపాటు జరిగిపోయిందనే మనం అపార్థం చేసుకుంటే అవకాశం ఉంది. ఏం చెప్పాను ఇప్పుడు మీకు? వీళ్ళెందుకు యేసునామంని ఉపయోగించారో మీకు రీజన్ చెప్తున్నాను. ఎందుకు ఉపయోగించారో చెప్పండి. వాళ్ళకు భయంకరమైన వ్యతిరేకత, అధికారుల నుంచి కూడా ఆర్డర్స్ ఎలా ఉండేవి, ఆయన నామాన్ని యూజ్ చేయకండి, మీరు చేస్తే చచ్చిపోతారు. మనకు ఈరోజు మార్గదర్శకులుగా కనపడుతున్నారు. ఈరోజు ఎవరి నామమును తీసుకోవాలనే ప్రశ్న మనం చూసినప్పుడు అసలు నామం కాదు ఇక్కడ పాయింట్, అక్షరం కాదు పాయింట్, ఇక్కడ అధికారము అండ్ స్వరూపం. ఆయన నామంలో తీసుకోవడం అంటే ఆయన అధికారం కిందికి రావడం, నెక్స్ట్ ఆయన స్వరూపములోనికి రావడం. తండ్రి తన స్వరూపాన్ని చూడాలనుకుంటున్నాడు. అంటే ఏదో ముక్కు చెవులు ఆకారం అని కాదు. ఇక్కడ క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు అని అంటే అర్థం ఏంటి? మీ మధ్య తల సరిగ్గా దూకోవట్లేదు, మీరు ఆయన స్టైల్లో దూకోవాలని కాదు. అక్కడ స్వరూపం అంటే మీరు అలా చూడకూడదు. అక్కడ సుగుణాలు, గుణగణాలు, లక్షణాలు, అవి స్వరూపం అంటే. తండ్రి స్వరూపం ఎవరిలో కనపడుతుంది చెప్పండి? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని అంటాడు యేసుప్రభు గురించి. తండ్రి సుగుణాలేమో యేసుప్రభులో కనపడుతున్నాయి. యేసుప్రభు సుగుణాలని ఎవరిలో చూడాలనుకుంటున్నాడు తండ్రి? మనలో. ఇవన్నీ మనం ఎప్పుడు చేయాలి? ఎప్పుడైతే ఆయన నామంలోనికి వచ్చేస్తామో, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ లేదా యేసు నామంలోనికి వస్తామో, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఈ స్వరూపం మనలో కనపడాలి. కానీ ప్రశ్న ఏంటంటే కనబడుతోందా లేదా అనేది ఇప్పుడు మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న.